ఈరోజు ఫంక్షన్ సక్సెస్ అండి. ఆడియో సక్సెస్ అయిన తర్వాత మేము వీఆర్ రిలీజింగ్ ఆన్ మా అందరికీ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 5th December 5th. మొన్న 2 days క్రితం మన సెన్సార్ ఫినిష్ చేసుకొని December 5th వస్తున్నామండి. సో మేము December 5th గురించి వెయిట్ చేస్తున్నాము. ఒక ఎగ్జామ్ రాసి స్టూడెంట్ ఎలా వెయిట్ చేస్తారో రిజల్ట్స్ గురించి దాని గురించి అంత వెయిట్ చేస్తున్నాము. సో ఆడియో ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. దాని ద్వారా మీ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఈ ఉద్దేశంతోనే మనం ఇది పెట్టాము, ప్రెస్ మీట్ పెట్టాము. ఆడియో సక్సెస్ అయింది. అంతే సక్సెస్ మేము చక్కిలిగింత సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, మా నమ్మకం నిలబడుతుంది. ప్లస్ డిసైడ్ అయ్యి ట్రై చేసి చెక్కిలిగింత అనే టైటిల్ని పట్టుకున్నామండి. మా గురించి ఈ టైటిల్ని ఇన్ని రోజులు ఎవరు పెట్టుకోకుండా వదిలేసినందుకు మాకు సెట్ అయింది అది. సో ఈ సినిమాకి ఎంఎస్ రాజు గారి సపోర్ట్ ముందు నుంచి ఉంది. ఆయన సబ్జెక్ట్ విని డెఫినెట్గా ఈ సినిమా చేస్తానమ్మా, మీరు కొత్త వాళ్ళైనా సరే నాకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను 100% ఈ సినిమా చేస్తున్నానని ఆయన ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సినిమా తర్వాత దిల్ రాజు గారి సపోర్ట్ చాలా ఉందండి ఈ సినిమాకి. దిల్ రాజు గారు మీకు ఓపెన్గా చెప్పాలంటే దిల్ రాజు గారు ఈ సినిమా నైజాం ముందు నుంచి కూడా ఏంటంటే నేనే చేస్తానని చెప్పేసి ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. తర్వాత నేను ఆయన మీద రెస్పెక్ట్తో సార్ మీరు చేయండి అలాగని చెప్పేసి నేను మీకు సినిమా చూపించకుండా మాత్రం మీకు ఇవ్వనని ఆయనకు సినిమా కూడా చూపించేశాను. ఆయన చాలా హ్యాపీ. సో ఆయన సపోర్టు ఈవెన్ మీరు ఈరోజు థియేటర్స్ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతున్నమాట చాలా మంచి థియేటర్స్ ఇచ్చారు ఈ సినిమాకి. దిల్రాజు గారు, శిరీష్ గారు ఫుల్గా సపోర్ట్ చేసి మిగతా ఏరియాలలో వాళ్ళతో కూడా వాళ్ళే మాట్లాడి ఈ సినిమా బిజినెస్ కూడా కంప్లీట్ చేశారు. సో అది చాలా హ్యాపీ మాకు. తర్వాత సుకుమార్ సపోర్టు చాలా ఉంది ఈ సినిమాకి. సో ఆడియో ఫంక్షన్కి నేను ఆ రోజు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడం కుదరలేదు ప్రభాస్ గారికి. లాస్ట్ మినిట్లో ఈవినింగ్ 6 o'clock ఫిలిం సిటీకి వెళ్ళి సార్ రేపు ఆడియో ఫంక్షన్ ఉందని చెప్తే యాక్చువల్గా ఆయన బాహుబలి షూటింగ్లో చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. కానీ షూటింగ్ ఉంది అయినా సరే సుక్కు నువ్వు వచ్చారని అంటే నేను 100% మీ సినిమా ఓపెనింగ్కి ఆడియో ఫంక్షన్కి. ఓకే, మొదటి నుంచి చూస్తున్నారు ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఆడియో కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. మూవీ కూడా అంత బాగుంటుందండి. డెఫినెట్గా సినిమా 5th అంటే అందరికీ చాలా ఎక్సైటింగ్ ఉంది, చిన్న టెన్షన్ కూడా ఉందండి. కాకపోతే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇంకోటి అనదర్ సైడ్ ఇంకోటి ఈ సినిమా వేమా గారు ఎంత సెన్సిబుల్, ఎంత బాగా తీశారో మీరు సినిమా చూసాక తెలుస్తుంది. ఈ సినిమా ఈ సినిమా సక్సెస్ అయితే ఈ టీం అంతా కలిసి ఇంకా ఆగదండి. నెక్స్ట్ ఇట్లాంటి మంచి మంచి సినిమాలు చేస్తారు. సుమంత్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ సినిమాకి. రెహానా కూడా చాలా బాగా చేసింది. అండ్ థ్యాంక్ యూ అండి. సినిమా డైలాగ్స్ చాలా బాగుంటాయండి. నాకు డెఫినెట్గా మంచి పేరు వస్తుందని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళనమాట. చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో ఐఎమ్ వెరీ షూర్ సినిమా చూసేవాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇదేదో ఓన్లీ యూత్కే రెస్ట్రిక్ట్ అయిపోతుంది అనుకోకండి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక క్లీన్ మూవీ చూసారన్న ఫీలింగ్ మీకు గ్యారంటీ ఉంటుంది. సో December 5th అందరూ తప్పకుండా చూడండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అబ్రాడ్లో అన్నిటిలో కూడా ఆ రోజు రిలీజ్ అవుతుంది. December 5th అండి రిలీజ్. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడాలా వైజాగ్లో చూడాలా అని ఆలోచిస్తున్నాను ఇంకా, కానీ మా క్రూతో పాటు ఇక్కడే చూస్తాను అనమాట. సో డెఫినెట్గా మేము ఎంత తెలుగు కొంచెం వచ్చు కానీ ఇట్స్ నాట్ వెరీ గ్రామాటికలీ కరెక్ట్, సో I'll say it in English. This is my debut Telugu movie and I'm very very excited because the whole team is like superb. Starting from Vema sir, who's like amazing he's known for his script writing, but I think after this he'll be one of the biggest directors in Tollywood. And thank you to Narasimhachari sir and Narasimha Reddy sir for taking me into this project. And to పెద్ద హీరోలు ఫోన్ చేస్తున్నారంట. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాతో మళ్ళీ చేయరా అండి సినిమా? ఓకే, సో నాకు ఈ టీం బాగా నచ్చేసిందండి. సో డెఫినెట్లీ ఐడ్ లవ్ టు వర్క్. ఎన్ని సినిమాలు చేసినా నాకు హెల్ప్ అవుతుందన్నమాట నా కెరియర్కి. ఐ జస్ట్ లవ్ దిస్ టీమ్, ఫెంటాస్టిక్ టీమ్. అండ్ ఈ సినిమా చక్కలిగింత స్టార్ట్ అవ్వకముందు నాకు అంటే వర్క్ చేసినప్పుడు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ వాజ్ వేమ గారి నరేషన్ అండి. ఆయన ఫస్ట్ నాకు నరేట్ చేసినప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అనేది బాగా నచ్చిందండి. బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అది షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా అది కంటిన్యూ అయింది. ఇప్పుడు December 5th నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆ ఎక్సైట్మెంట్, షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, అంతా అయిపోయిందండి. బట్ స్టిల్ ఆ ఎక్సైట్మెంట్, ఏదైతే నరేషన్ చెప్పారో ఆ ఎక్సైట్మెంట్ ఇంకా నాలో ఉంది. అండ్ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఆడియన్స్ కూడా అలాగే ఎక్సైట్ అవుతారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ టీం డిసప్పాయింట్ చేయదండి. అండ్ మిక్కీ గారి మ్యూజిక్ ఫెంటాస్టిక్ ట్యూన్స్ ఇచ్చారు, అది ప్రూవ్ అయింది.
సో థ్యాంక్స్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ నరసింహారెడ్డి గారు, నరసింహాచారి గారు. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన అందరూ డిఓపి శ్రీరామ్ గారు అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రైటర్ జయంత్ గారు అండ్ ఎవ్రీబడి అండి, ద హోల్ టీమ్. ఇందులో వేమ గారు చెప్పినట్టు రమేష్ గారు అండ్ శ్రీమాన్ గారు,